హలో గాయ్స్! నాకు చాలామంది మెసేజ్ చేశారు. అన్న మనకు గ్యాప్ అప్ గాని, గ్యాప్ డౌన్ గాని అయితే మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి అనేది మనకు క్లియర్‌గా చెప్తున్నాననమాట. సో, వాళ్ళందరికీ నేను ఇది పక్కా నేను చెప్తుంది 100% జరుగుతుందని కాదు. బట్ మీరు ప్రీవియస్ చార్ట్ గనుక చూసుకుంటే మాక్సిమం అందులో 80% వరకు మనం చెప్పినట్టే జరుగుతదనమాట. సో, ముందుగా యాక్చువల్లీ మనం చూస్తే మీరు మార్కెట్‌లోని ఒక బేరిష్ క్యాండిల్‌గా మార్కెట్ నిలిచిందనుకోండి. ఒక బేరిష్ క్యాండిల్‌గా మార్కెట్ నిలిచి, మార్కెట్ గనక గ్యాప్ డౌన్ అయిందనుకోండి. గుర్తుపెట్టుకోండి బాగా బేరిష్ క్యాండిల్‌గా నిలాలి. నిలిచిన తర్వాత ఆ బేరిష్ క్యాండిల్‌తో పాటు మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వాలి. అప్పుడు మార్కెట్ స్లైట్‌గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, అప్పుడు కాల్ ఆప్షన్ ఎంట్రీ ఎంట్రీ చేసుకునే ఛాన్సెస్ ఉందన్నమాట. సో, ఈ టైంలో మనం కాల్ తీసుకోవచ్చు. గ్యాప్ డౌన్ అవ్వాలి. బాగా గుర్తుంచుకోండి. ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి. బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత గ్యాప్ అప్ అవ్వాలి. గ్యాప్ అప్ అయిన తర్వాత అప్పుడు మనం పుట్ ఆప్షన్ తీసుకునే చాయిస్ ఉంది. ఇది కూడా మీరు అంటే హ్యూజ్‌గా పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను కాదు. ఒక మినిమల్ పాయింట్స్ అన్నమాట. సో, గుర్తుపెట్టుకోండి బాగా. గ్యాప్ డౌన్ ఒక బేరిష్ క్యాండిల్‌గా నిలిస్తే గ్యాప్ డౌన్ అవ్వాలి. ఒక బుల్లిష్ క్యాండిల్‌గా నిలిస్తే గ్యాప్ అప్ అవ్వాలి. గ్యాప్ అప్ అవ్వాలి. గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ ఖచ్చితంగా ఫాల్ ఆప్షన్ తీసుకోండి. అంటే మార్కెట్ పడుతుందని పుట్ ఆప్షన్ తీసుకోండి. ఓకేనా? సో, ఇది ఈ విధంగా మీరు చూసుకోండి. నేను చెప్పింది క్లియర్‌గా చార్ట్ చెక్ చేసుకోండి. మీకు చార్ట్‌లో మాక్సిమం 80% వరకు సేమ్ అలాగే ఉంటదనమాట. ఇప్పుడైతే చూసారు ఇక్కడ మార్కెట్ గ్యాప్, గ్యాప్ డౌన్ ఈరోజు బేరిష్ క్యాండిల్‌గా నిలిచింది. గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత చూసారా? ఒక మినిమల్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. సో, ఇలా అన్నమాట. ఈ విధంగా మీరు ప్రతి క్యాండిల్ చూసుకోండి. మీకు చూసుకున్న తర్వాత క్లియర్‌గా అబ్జర్వ్ అవుద్ది. బాగా గుర్తుపెట్టుకోండి. బేరిష్ క్యాండిల్ వచ్చింది. గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్ రికవర్ అయింది. ఇక్కడ మనం కాల్ ఆప్షన్ తీసుకున్నా మనకు ప్రాఫిట్ వస్తది. సో, ఈ విధంగా చూసుకోవాలి. అంటే ఇది గ్యాంబ్లింగ్ కాదు. మినిమల్ పాయింట్స్ అన్నమాట. అంటే ఎక్కువ పాయింట్స్ పెట్టుకోవద్దు. మాక్సిమం ఒక మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం 500 కొంటే 520 ఆ రేంజ్ వచ్చే వరకు చూసుకోండి. ఆ రేంజ్ అయితే ఈజీగా వస్తది. 20 పాయింట్స్ అలా పెట్టుకోండి. ఓకేనా? చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి ట్రిక్స్ అన్ని మీకు వీక్లీ చెప్తూ ఉంటాను. సో, నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.